గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలని గమనిద్దాము. ముందు తెలంగాణ ఆల్ ఎడిషన్స్ చూద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఉపాధి కల్పనతోనే అసలైన వృద్ధి, అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం, విద్యకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కేంద్రం, రాష్ట్రాలు పేద ప్రజలు పేదరికం స్వభావాన్ని గమనించాలి. ఆ దృక్కోణంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక అంశాల ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ఐఏఎస్లకు ప్రజా ప్రయోజనాలే గీటురాయి కావాలి అంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యలు చేశారు. ఇక 3 నుంచి 13 స్థానాలు గెలుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నేటి నుంచి 100% పాలనపైన దృష్టి, కేసీఆర్ నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ పెడతాం. రానున్న 10 ఏళ్లలో 100 ఏళ్లకు అవసరమైన ప్రణాళిక అమలు, పంట రుణ మాఫీపై బ్యాంకర్ల సమితితో చర్చిస్తున్నాము. రేషన్ కార్డులపై బియ్యంతో పాటు మరిన్ని నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయంపైనే సర్కారు దృష్టి. ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామంటున్నారు. ఏపీతో సఖ్యతగా ఉండి సమస్యలు పరిష్కరించుకుంటాం, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్డీఏ నేతలు వెంట రాగా వారణాసిలో ప్రధాని నామినేషన్. హాజరైన నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఉత్తరప్రదేశ్లోని వారణాసి కలెక్టర్లో నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న ప్రధాని మోదీ. ఇక 65.67% పోలింగ్ నమోదైందని చెప్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల కన్నా 2.95% ఈసారి ఎక్కువగా నమోదైందంటున్నారు. అత్యధికంగా భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో 76.78% కాగా అతి తక్కువగా మన హైదరాబాద్లోని 48.48% ఓటింగ్ నమోదైంది. ఇక ఫోన్ ట్యాపింగ్ అనుమతుల్లోని కుట్ర కోణం, ప్రభాకర్ రావుకు జారీ అధికారం కట్టబెట్టడంలో గూడుపుఠాని, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్ట ఉల్లంఘనపై ఆరా, అనుబంధ ఒప్పందం చేస్తేనే మేడిగడ్డ మరమ్మతులు, నీటిపారుదల శాఖకు తెలిపిన నిర్మాణ సంస్థ. ఇక వైకాపా మూకల రక్తదాహం, ఏపీలో 2వ రోజు హింసాకాండ. చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపై హత్యాయత్నం జరిగింది నిన్న. కారంపూడిలో తెదేపా సానుభూతి పరులపై దాడులు, పార్టీ కార్యాలయం విధ్వంసం. వైకాపా శ్రేణులకు సారథ్యం వహించిన ఎమ్మెల్యే పిన్నెల్లి. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తల బీభత్సం. తెదేపా బీసీ నాయకుడు సూర్యముని ఇంటిపైన కూడా నిన్న దాడి జరిగింది. సో నిన్న పలు చోట్ల ఏపీలో ఇలాంటి దాడులు చాలా జరిగాయి. ఆఫ్టర్ పోలింగ్ తర్వాత కూడా ఈ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. సాక్షి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఎవరి లెక్క వారిదే, లోక్సభ పోలింగ్ సరళి తమకే అనుకూలమంటున్న ప్రధాన రాజకీయ పక్షాలు. మెజార్టీ సీట్లను సాధిస్తామంటూ ఎవరికి వారే ధీమాగా చెప్తున్న తీరు, ప్రజాపాలన వైపే ఓటర్లు మొగ్గు చూపారంటున్న అధికార కాంగ్రెస్. పోలింగ్ శాతం పెరిగింది కూడా, అందుకనే ధీమాలో గాంధీభవన్ వర్గాలున్నాయి. ఇక త్రిముఖ పోటీలో తమకు మంచి ఫలితాలు వస్తాయంటున్న గులాబీ నేతలు. కేసీఆర్ బస్సు యాత్రతో పోలింగ్ తీరే మారిపోయిందని వ్యాఖ్యానించారు. ట్రెండ్స్ అన్నీ కూడా తమ వైపే ఉన్నాయంటున్నారు కమల దళం. సో నిన్న నుంచి కూడా అంటే ఆఫ్టర్ పోలింగ్ తర్వాతప్పటి నుంచి కూడా 3 పార్టీలు ఎవరికి వారి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మేము అధికారంలోకి వస్తాము అంటూ. లోక్సభ పోలింగ్ 66.3%. తుది పోలింగ్ శాతం గణాంకాలు వెల్లడించిన సీఓ వికాస్ రాజ్. 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చితే 3.6% పెరిగిన పోలింగ్. అత్యధికంగా భువనగిరిలో 76.78%, అత్యల్పంగా హైదరాబాద్ 48.48%. ఇక పాలనపైనే దృష్టి, నేటి నుంచి సచివాలయానికి వెళ్తా విలేకరులతో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠి. ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి పని చేస్తాము, 13 లోక్సభ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు 10 పక్కా 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. లోక్సభ ఓటింగ్ సరళిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమీక్ష. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపైన సన్నాహక భేటీ. ఆ 2 పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామంటూ కేటీఆర్ అంటున్నారు. కేంద్రంలో ప్రాంతీయ శక్తులదే కీలక పాత్ర. 5 నెలల్లో కాంగ్రెస్ పైన ప్రజలకు నమ్మకం కోల్పోయింది. బీజేపీ కాంగ్రెస్ది ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అంటూ వ్యాఖ్యానించారు. ఇక కళ్లకు గంతలు కట్టుకున్న ఈసీ, పచ్చముఠ స్వైర విహారం, అవ్వాతాతలను మహిళలను హడలగొట్టడమే లక్ష్యం. ఏపీలో పచ్చమూకలు విధ్వంసకాండ, దౌర్జన్యాలకు దారి చూపిన ఎన్నికల కమిషన్. చంద్రబాబు పురంధేశ్వరి కుట్రలకు తలొగ్గిన వైనం. క్షేత్రస్థాయిలో పట్టున్న పోలీసు ఉన్నతాధికారుల ఆకస్మిక బదిలీ. అవగాహన లేని అధికారులకు సమస్యాత్మక జిల్లాలో పోస్టింగ్లు. చిన్నమ్మ జాబితా ప్రకారమే ఈ నియామకాలు జరిగాయంటున్నారు. ఫలితంగానే యథేచ్ఛగా దాడులకు తెగబడ్డ పచ్చమూకలు. చోద్యం చూసిన అధికారులు రావణ కాష్టంగా మారిన రాష్ట్రం. ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణలో
ఈసీ ఘోరంగా వైఫల్యం చెందిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా వ్యాఖ్యానించారు. ఇక పట్టభద్రుల పరీక్ష, మండలి ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 27న ఎన్నిక. సిట్టింగ్ సీటును తిరిగి కైవసం చేసుకోవాలనే పట్టుదలతో గులాబీ దళం. పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ఏనుగుల రాకేష్ రెడ్డి నామినేషన్ వేశారు. ప్రచార వ్యూహంపై దృష్టి సారించిన నేతలు నేడు 3 జిల్లాల ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఊర కుక్క దాడిలో చిన్నారి దుర్మరణం. వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. 5 నెలల బాలుడి మెడ, కన్ను భాగంలో కరిచింది కుక్క. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. కుక్కను కొట్టి చంపిన కార్మికులు. ఇక ధాన్యానికి తేమ కొర్రి, కొనుగోలు కేంద్రాల్లో రైతన్నల పాట్లు. 17% తేమ వస్తేనే కాంటా వేస్తామంటున్న నిర్వాహకులు. అకాల వర్షాలతో 2-3 సార్లు తడిసిన ధాన్యం అమలుకు నోచుకొని పౌర సరఫరాల శాఖ హామీలు. మళ్లీ వర్ష సూచనతో ఆందోళనలో రైతాంగం ఉంది అంటున్నారు. ఇక ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇల్లు లేదు, కారు లేదు, ఆస్తి 3.02 కోట్లు. అఫిడవిట్లో ప్రధాని మోదీ గంగా సప్తమి పర్వదినాన 3వసారి వారణాసి నుంచి నామినేషన్ వేశారు. బాబు, పవన్ సహా పలువురు నేతలు ఏపీ నుంచి హాజరయ్యారు. నామినేషన్కు ముందు గంగా స్నానం చేసి కాలభైరవుణ్ణి దర్శించుకున్నారు ప్రధాని మోదీ. కాశీతో తన అనుబంధం అద్భుతమైందని మాటల్లో చెప్పలేమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. ఇక రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకుంటాం, దాని ద్వారానే రైతు రుణమాఫీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ విధ్వంసకాండ, ఏపీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం. ఏపీలో రికార్డు బద్దలైంది. 81% పైగా పోలింగ్. సోమవారం అర్ధరాత్రికే 79.5%గా ప్రకటన. ఆ తర్వాత కొనసాగింపు. నేడు తుది ప్రకటన వెలువడుతుంది. 2019లో 79.88%గా నమోదైతే ఈసారి 81% పైగా పోలింగ్ ఇంకా నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు. 66.30% పోస్టల్ బ్యాలెట్ సహా లోక్సభ ఎన్నికల్లో పోలింగ్. ప్రత్యక్ష పోలింగ్ 65.67%. భువనగిరి 76.78 టాప్. 48.48%తో అట్టడుగున రాజధాని హైదరాబాద్. మొత్తం ఓటింగ్లో పాల్గొన్నది 2,20,24,806 మంది. అసెంబ్లీ స్థానాల ప్రకారం నర్సాపూర్లో 84.25 ప్రథమం. ఇక జూన్ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. అసెంబ్లీ జోరు, లోక్సభ కేది. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 8.56% తగ్గింది పోలింగ్. నాడు ఉత్సాహంగా ఓటింగ్, నేడు ఇంటింటి ప్రచారం అంతంతే. ఎండల తీవ్రత, విహారయాత్రలు, ఏపీ ఎన్నికల ప్రభావం కూడా. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 3.53% పెరిగింది అంటున్నారు. ఇక వారంలో నైరుతి. ఈ నెల 19 కల్లా అండమాన్ను తాకనున్న రుతుపవనాలు. ఐఎండీ విషయాన్ని వెల్లడించింది. నేడు రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు. జైనాలో అత్యధికంగా 42.9 డిగ్రీలు నమోదైంది. అన్నదాతకు అకాల వర్షాల దెబ్బ. కోతల సమయంలో వానలు, వడగండ్లు, తడిసి మోపెడవుతున్న ఖర్చులు. ధాన్యాన్ని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారు. నాడు ఓటు, నేడు వేటు. షేక్పేట డివిజన్లో 3,942 మంది ఓట్లు గల్లంతయ్యాయంటున్నారు. ఆంధ్రజ్యోతి పరిశీలనలో ఇది వెల్లడైందంటున్నారు. ఈసీ పరిశీలన లేకుండానే తీసేసినట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం. నెలాఖరున పునఃప్రారంభిస్తామన్న నిర్మాణ సంస్థ. శ్రీశైలం వైపు నుంచి సి పేజీ కట్టడికి చర్యలు ముమ్మరం. నవంబర్లో 2 వైపులా ఏకకాలంలో టన్నెలింగ్. ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటికీ 50 కోట్లు విడుదల చేశారు. త్వరలో సవరణ అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఇక విమానాల్లో దొంగ. మహిళలు, వృద్ధులను మాటల్లో పెట్టి బంగారు, వెండి నగలు దోచేస్తున్న వైనం. 110 రోజుల్లో 200 విమాన ప్రయాణాలు. అతడికి ఢిల్లీలో గెస్ట్ హౌస్, మొబైల్ షాప్, ఇంట్లో సోదాలు, చోరీ సొత్తంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. దోస్తు షెడ్యూల్లో మార్పు. 20 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేస్తామంటున్నారు. మెడికల్లో ప్రమాదకర మానసిక సమస్యలు. దేశవ్యాప్తంగా 37,000 మందితో హాస్టల్లో ఈ ర్యాగింగ్ కానీ పని ఒత్తిడితోనే ఇలా జరుగుతుందంటున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ సైకియాట్రిస్ట్ వెల్లడించారు. 5 ఏళ్లలో 130 మంది మెడికోల ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్. కాంగ్రెస్లో టూరిజం ఆసక్తికరంగా. ఖమ్మం మంత్రుల టూర్లు. శ్రీధర్ బాబు ఫామ్ హౌస్కు భట్టి. ఎమ్మెల్యేలతో కేరళకు పొంగులెట్టి. రేవంత్ ఇలాఖాలో కాంగ్రెస్కు రిక్త హస్తం. మహబూబ్ నగర్లో 2 లక్షల మెజార్టీ సాధిస్తానని బీజేపీ నేత డీకే అరుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్వల్ప మెజార్టీతో గట్టెక్కుతామో
గట్టెక్కుతామేమో. ఫలితంపై కాంగ్రెస్లో దింపుడు కళ్ళం ఆశ. సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో సేమ్ సీన్. ఓటింగ్పై కాంగ్రెస్లో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 13 సీట్లు గెలుస్తామంటున్నారు. కాంగ్రెస్కు పక్కాగా 9 స్థానాలు, కంటోన్మెంట్లో 20,000 మెజార్టీ ఖాయం. దేశంలో బీజేపీకి 210 సీట్లు మించవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల తెల్లారే టూర్లు, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షకు మంత్రుల డుమా. లోక్సభ ఓటింగ్ పైన కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి గైర్హాజరైందంటున్నారు. ఇక రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం. రాష్ట్రాన్ని పెను ప్రమాదంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. గ్యారెంటీలు నమ్మని ప్రజలు 12 సీట్లలో మేం గెలవబోతున్నాము అంటూ బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక బీజేపీతో కాంగ్రెస్ డమ్మీ ఫైట్ అంటూ ఇంకొక ప్రధాన వార్త చూద్దాం. ఆ 2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించాం. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాం. కేసీఆర్ బస్సు యాత్రతో తెలంగాణ రాజకీయాల్లో మలుపు తిరిగింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా మంచి ఫలితాలు సాధిస్తుంది. వాళ్లే కాదు, మేము అంతకంటే మంచి ఫలితాలు సాధిస్తామని కేటీఆర్ అంటున్నారు. సో ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు, క్యాడర్కు అభినందనలు. మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయాన్ని వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ కౌన్సిలర్పై కాంగ్రెస్ దాడి. పోలీసులు చూస్తుండగానే ఇంట్లోకి వెళ్లి దౌర్జన్యం, కర్రలతో దాడిలో కౌన్సిలర్ భర్తకు తీవ్ర గాయాలు. అశ్వరావుపేటలో బీఆర్ఎస్ కార్యకర్తపై పోలీసుల దాష్టికం. కాంగ్రెస్ నేతపై ఫిర్యాదు చేసినందుకు దాడి. బాధితుడికి మద్దతుగా ఆదివాసీల రాస్తారోకో. ఇక మోదీ సీట్లో ఎవరు? ది ఎకానమిస్ట్ వెబ్సైట్లో ప్రత్యేక కథనం. రాజకీయ వర్గాల్లో కలకలం. 4 దశల్లోనూ పడిపోయిన పోలింగ్ శాతం. మోదీపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి. వెరసి బీజేపీలోనూ మొదలైన అంతర్మథనం. మోదీ తర్వాత ఎవరన్న దానిపైన పెద్ద చర్చ జరుగుతోంది. బీజేపీకి ఒక విధంగా మోదీ నష్టదాయకమే. 2019లో మోదీని చూసి బీజేపీకి పడ్డ ఓట్లు మోదీ తర్వాతే బీజేపీ అన్నట్టు మారిన చిత్రం. ఇప్పుడు మోదీ రిటైర్ అయితే బీజేపీకి గడ్డు పరిస్థితి అంటున్నారు. అందుకే మోదీ వారసుడిని నిర్ణయించడం బీజేపీ అధిష్టానం ముందున్న పెద్ద సవాలు. వారసుడి రేసులో అమిత్ షా, యోగి, గడ్కరీ. బ్రిటిష్ వీక్లీ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్లో ఈ కథనం వెల్లడైంది. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ అంటున్నారు. 200 సీట్లు కష్టమేనంటున్న సెఫాలజిస్టులు. 7 అంశాలను బట్టి విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు. 4 దశల పోలింగ్లో భారీగా తగ్గిన ఓటింగ్, మార్కెట్లు కుదేలు, ప్రధాని ప్రసంగాలే సంకేతాలు అంటున్నారు. ఇక మెట్రోను అమ్ముకొని మనమేం చేస్తాం? ఎల్ఎన్టీ తన ఆస్తిని అమ్ముకుంటే మేం చేసేది ఏముంటుందని సీఎం అంటున్నారు. వారి ఆస్తిని వాళ్ళు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టాము. కరెంటు సమస్యలపైన కూడా బద్నాం చేస్తున్నారు. జిల్లాలను పునర్వ్యవస్థీకరించి తీరుతాము. అఖిలపక్షంతో చర్చించాక ధరణిపై నిర్ణయం. రేషన్ షాపుల్లో బియ్యం, 9 రకాల నిత్యావసర వస్తువులు కూడా ఇస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది నమస్తే తెలంగాణ ఎడిషన్. ఇక అన్ని ఏపీ ఎడిషన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఏపీ ఎడిషన్ చూద్దాం. ఏపీ ఎడిషన్లో చూడొచ్చు. ఎన్డీఏ నేతలు వెంటరాగా వారణాసిలో ప్రధాని నామినేషన్ వేశారు. పథకాల నిధులు గుత్తేదారులక, పేదలకు చెల్లింపులాపేసి అనుయాయ గుత్తేదారులకు చెల్లించేందుకు గూడు పుఠాని. పథకాల లబ్ధిదారులకు 14,165 కోట్ల చెల్లింపుపైన ఎన్నికల ముందు సీఎస్ హడావిడి చేశారు. మే 13కు ముందు ఇచ్చేసేందుకు సర్వశక్తులు ఒడ్డిన జవహర్ రెడ్డి. పోలింగ్ తర్వాత పంపిణీకి ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. సో పోలింగ్ ముగిసి 24 గంటలు దాటినా ఉలుకు పలుకు లేని అధికారులు అంటున్నారు. వైకాపా ముక్కల రక్తదాహం. 2వ రోజు తీవ్ర హింసాకాండ. చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపైన హత్యాయత్నం. ఇక పోలింగ్ 82.37%. 2014తో పోలిస్తే 3.47%. 2019తో పోలిస్తే 2.57% అధికంగా పెరిగిందంటున్నారు. ఇంత భారీగా ఓటింగ్ జరగడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి. ఇవి ప్రాథమిక అంచనాలు. అధికారిక గణాంకాలు విడుదలైతే ఇంకా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగన్ విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి. వెళ్లిన చోట ఫోన్ నంబర్లు, వివరాలు ఇవ్వాలని ఆదేశం. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటన. ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలు బండి. సీఈఓ ఆదేశాలతో నాందేడ్ విశాఖ ఎక్స్ప్రెస్కు గ్రీన్ ఛానల్. పోలింగ్ సమయం ముగియక ముందే గమ్యస్థానానికి. ఇక ఇది ఈనాడు ఏపీ ఎడిషన్. సాక్షి ఏపీ ఎడిషన్ చూద్దాం. కళ్లకు గంతలు కట్టుకున్న ఈసీ. పచ్చముఠాపై స్వైర విహారం. అవాతాతలను, మహిళలను హడలగొట్టడమే లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చమూకల విధ్వంసకాండ. దౌర్జన్యాలకు దారి చూపిన ఎన్నికల కమిషన్. చంద్రబాబు, పురంధేశ్వరి కుట్రలకు తలొగ్గిన వైనం. క్షేత్రస్థాయిలో పట్టున్న పోలీసు ఉన్నతాధికారుల ఆకస్మిక బదిలీ. ఇక చంద్రబాబుకు శాశ్వతంగా బై బై. మహిళలంతా వైఎస్ఆర్సీపీకి జేజేలు పలికారు.
పసుపు పార్టీకి కంట్లో కారం కొట్టారు, వార్ వన్ సైడ్, మా పార్టీదే విజయం అంటూ వాసిరెడ్డి పద్మ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో 81.3% పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ కలిపితే 82.5% వెల్లడించిన సీఈఓ కార్యాలయ వర్గాలు. కొన్ని చోట్ల సోమవారం రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందని సీఈఓ వికాస్ రాజ్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇక విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం అంటూ ఒక ప్రధాన వార్త చూడొచ్చు. 2-3 రోజుల్లో తేదీ ప్రకటిస్తాం. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమమే విజయం వైపు తీసుకెళ్తోంది. మహిళలంతా వైఎస్ఆర్సీపీ వైపే చంద్రబాబు కుయుక్తులు పనిచేయలేదు. మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక దేశంలో ఐఐఎం అహ్మదాబాద్ టాప్. ప్రపంచంలో ఈ విద్యా సంస్థకు 410వ స్థానం. సెంటర్ ఫర్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్లో 65 భారతీయ వర్సిటీలు టాప్. 2000 స్థానాల్లో 32 భారతీయ వర్సిటీల స్థానాల మెరుగు, 33 వర్సిటీల క్షీణత. ఇది సాక్షి ఏపీ ఎడిషన్. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా, నొక్కేస్తారా, అవసరం తీరిపోయిందని వదిలేస్తారా, 6 పథకాల సొమ్ములు ఇచ్చేదెప్పుడు. పోలింగ్కు 2 రోజుల ముందు హడావిడి చేశారు. డబ్బులు ఇచ్చేస్తామంటూ లేఖల మీద లేఖలు రాశారు. నిబంధనలకు విరుద్ధమని ఈసీ బ్రేక్ వేసింది. సో పోలింగ్ తర్వాత నిధుల జమకు ఓకే అన్నారు. ఇప్పుడు చడీ చప్పుడు చేయట్లేదు ప్రభుత్వం. కాంట్రాక్టర్లకు చెల్లింపులపైనే ఆసక్తి, నిధులు సర్దేస్తారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనం సొమ్మేగా ఇచ్చేయండి, హిందూజా కోసం వసూల్ రాజా ఒత్తిడి. 4న ఎన్నికల ఫలితాలకు ముందే 1500 కోట్లు చెల్లించేయాలని తొందర. గతంలో హిందూజా క్లెయిమ్కు ఈఆర్సీ నో, వసూల్ రాజా తీరుతో ఆందోళనలో డిస్కంలు. సలహా కోసం రిటైర్డ్ జడ్జి విక్రమ్జిత్కు లేఖ. కొత్తగా 4000 కోట్ల అప్పు, నెలన్నరలోనే 17,000 కోట్ల రుణం. పేదలకు ఆపి కాంట్రాక్టర్లకు చెల్లింపుల. రాజకీయ స్వార్థంతో చేసే ఈ పనులను అడ్డుకోండి. గవర్నర్కు చంద్రబాబు లేఖ. కాంట్రాక్టర్లకు చెల్లింపులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదో తేడా కొడుతోంది, ఒక్క పూటలోనే వైసీపీ మాట మారింది అంటూ ఒక ప్రధాన వార్త చూడొచ్చు. మహిళలు, వృద్ధులు తమకే ఓటేశారన్న సజ్జల. జగన్ యువతకు ఐకాన్ అని అభివర్ణన. తెల్లవారేసరికి టీడీపీపై రిగ్గింగ్ ఆరోపణ. ఈసీ తీరు ఏకపక్షమని, పోలీసులు సహకరించలేదని బుకాయింపు. ఇంకోవైపు ఊళ్లలో టీడీపీపై దాడులు. వైసీపీ నేతల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లెక్క తేలుతోంది, భారీ పోలింగ్పై టీడీపీలో సంతృప్తి. ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనని విశ్లేషణ. సీట్లు, మెజార్టీ పైన ప్రధాన చర్చ. అత్యధిక చోట్ల గత ఎన్నికల కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది. తరలివచ్చిన ప్రవాసాంధ్రులు. యువత, మహిళల ఓట్లు కూటమికే. పథకాలు అందడంతోనే పనిలేదు, అందరిలోనూ ప్రభుత్వం మారాలన్న ఆకాంక్ష. సర్వే సంస్థల ప్రతినిధుల వెల్లడి. జగన్ కేసులను రోజువారీగా విచారించండి. నాంపల్లి కోర్టుకు సిబిఐ అభ్యర్థన. ఆయన విదేశీ టూర్కు కోర్టు ఓకే. కాంటాక్ట్ నంబర్లు, ఈమెయిల్ను సమర్పించాలని సీఎంకు ఆదేశించారు. ఇక నాన్ స్టిక్ పాత్రలతో ఆరోగ్యానికి ముప్పు. గీతలు పడితే విషవాయువులు, రసాయనాలు. ఒక్క గీత నుంచి 9100 మైక్రో ప్లాస్టిక్ రేణువులు. వాటితో హార్మోనల్ సమస్యలు, క్యాన్సర్. మట్టి, గ్రానైట్ పాత్రలు ఉత్తమం అంటూ ఐసీఎంఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. అసలు ఏపీలో పోలింగ్ రోజు అండ్ పోలింగ్ తర్వాత కూడా తీవ్రమైన ఘర్షణ వాతావరణం చెలరేగింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. అసలు ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి? పోలింగ్ రోజు అండ్ పోలింగ్ తర్వాత రోజు కూడా ఎందుకు ఇలాంటి ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు? డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us.